హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్స్టోర్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఫేస్బుక్ యాప్కి ఎక్స్ట్రా సెక్యూరిటీ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో చెప్పాలంటే ఇప్పుడు చాలా సోషల్ మీడియా అకౌంట్స్ ఈజీగా హ్యాక్ అవుతున్నాయి కదా. సో అందుకని నేను వరుసగా ప్రతి యాప్కి సంబంధించి సెక్యూరిటీ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్రీవియస్గా వాట్సాప్ గురించి, టెలిగ్రామ్ యాప్ గురించి, వాటి గురించి కూడా చెప్పాను. సో ఇప్పుడైతే ఫేస్బుక్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో చెప్పాలంటే సింపుల్గా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎలా పెట్టుకోవాలో ఫేస్బుక్లో చెప్తాను. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఫేస్బుక్లో మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి ఎప్పుడైనా మళ్ళీ కొత్తగా లాగిన్ అయ్యేటప్పుడు హ్యాకర్ అనే వాడు ఎలా హ్యాక్ చేస్తారంటే, మీ పాస్వర్డ్ అయితే హ్యాక్ చేసి లాగిన్ అవుతాడనమాట. సో లాగిన్ అయ్యేటప్పుడు జస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయడం వల్ల అదైతే లాగిన్ అవ్వదన్నమాట. నార్మల్గా అయితే లాగిన్ అయిపోతుంది, నేను కాదంటలేదు. బట్ ఇలా ఈ విధంగా 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటే మాత్రం అక్కడ లాగిన్ అయ్యేటప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. సో ఓటీపీ ఎంటర్ చేస్తేనే లాగిన్ అవుతుంది 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకుంటే. సో దానికోసమే 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో అది ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం అయితే ఫస్ట్ మీ ఫేస్బుక్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇలా కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. మళ్ళీ సెట్టింగ్స్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని కనిపిస్తుంది కదా, సెకండ్ ఆప్షన్, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడొచ్చు, ఇక్కడ కిందకి డ్రాగ్ చేయండి. యూజ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడొచ్చు, ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, నా మొబైల్ నెంబర్ అయితే ఇక్కడైతే డిఫాల్ట్గా కనిపిస్తుంది ఆల్రెడీ. సో మీ మొబైల్ నెంబర్ కనిపిస్తే ఓకే, కనిపించకపోతే మీరైతే ఒక నెంబర్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇంకా ఒక నెంబర్ని ఎక్స్ట్రా మీరు యాడ్ చేయాలనుకుంటే యాడ్ ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది కదా. సో అంటే ఈ నెంబర్ కాకుండా వేరే నెంబర్ని యాడ్ చేయాలనుకుంటే, సో నేను ఈ నెంబర్ ఉంచేద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే ఆడుతున్నాను. సో లేదు యాడ్ ఫోన్ నెంబర్ అనుకుంటే మాత్రం యాడ్ ఫోన్ నెంబర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని మీరు ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడైతే నా నెంబర్కి అయితే ఒక కోడ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఎంటర్ 6 డిజిట్ కోడ్ అని కనిపిస్తుంది కదా. సో ఎంటర్ ది 6 డిజిట్ కోడ్ సెండ్ టు అని చెప్పేసి నా నెంబర్ అయితే వస్తుంది. సో దీన్ని అయితే నేనైతే కాపీ చేసుకుంటున్నాను, కోడ్ వచ్చింది. సో దాన్ని అయితే ఇది ఎక్కడైతే పేస్ట్ చేసేసాను. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఈ విధంగా ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుంది మీ నెంబర్కి. దాన్ని అయితే కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకుని కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. సో ఈజీగానే అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత చూడొచ్చు, ఫర్ యువర్ సెక్యూరిటీ ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్ టు కంటిన్యూ అని అంటుంది. సో మీ ఫేస్బుక్ అకౌంట్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను చూడండి. సో పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. చూడొచ్చు, ఇదైతే నెక్స్ట్కి వచ్చేసింది. సో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈజ్ ఆన్ అని అయితే చూపిస్తుంది. సో ఆన్ అయితే అయిపోయింది. సో ఇవాళ సింపుల్గా డన్ మీద అయితే ట్యాప్ చేసేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే ఆన్ అయిపోయింది. సో ఈ విధంగా సింపుల్గా అయితే మీరైతే ఆన్ చేసుకోవచ్చు అనమాట 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది. సో ఈ విధంగా మీ మొబైల్లో ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేయడం మ్యాక్సిమం ఎవరి తరం కాదని చెప్పుకోవచ్చు. సో ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చాలా హెల్ప్ అయితే అవుతుంది మీకు. సో ఖచ్చితంగా దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఈ సింపుల్ ఫీచర్ గురించి చాలామందికి అయితే తెలియని వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉండే కలర్ సబ్స్క్రైబ్ బటన్ అలాగే ఇచ్చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న కన్సల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.